అయితే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మీరు ఎవ్వరూ కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఈ రాష్ట్రాన్ని దోచుకుందాం, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను దోచుకుందాం, మీరు నాకేమి ఇస్తారో చెప్పండి, మీకేం కావాలో చేసుకోమనే తీరుతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా పెద్ద పెద్ద వాళ్ళను కూడా చెడగొట్టే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. ఈ యొక్క సత్యానికి 38,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఇచ్చాడు మైటాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. అంటే వాళ్ళు చేయగలుగుతారా? శక్తి ఉందా? రాత్రే 38,000 కోట్లు చేయాలంటే దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏమీ ఆలోచించకుండా ఇచ్చారు. ఇంకో పక్కన 6,000 ఎకరాల భూములు కూడా ఆయనకు అన్యాక్రాంతంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అది కూడా ఆయన కూడా కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాస్తవాలని మనం చెప్పలేదు, ఆయనే చెప్పాడు. నేను ఒక పులి మీద స్వారీ చేస్తున్నాను, నేను ఇంతవరకు చేయగలిగాను, ఇప్పుడు నేను చేసే పరిస్థితులు లేను, చట్టం ముందు లొంగిపోతున్నాను, చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదని వాస్తవాలు చెప్పి అతను సరెండర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మళ్ళీ మీరు ఒకసారి చూస్తే నాకు ఒకరోజు ఒక అతను ఫోన్ చేసి కొంత సమాచారం నా దగ్గర ఉంది, చాలా దారుణం జరుగుతోంది, మీరు వినాలన్నప్పుడు నేను రమ్మని వారిని కోరాను. వస్తానే ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ నాకు ఇచ్చారు. ఆ డీటెయిల్స్ చూస్తే చాలా బాధేసింది ముఖ్యమంత్రి మీద. ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి గారు మొత్తం బినామీ పేర్లతో కానీ తప్పుడు కంపెనీలు పెట్టి అవినీతి డబ్బుల్ని ఏ విధంగా వైట్ మనీ చేసుకోవాలనో ఆలోచిస్తూ ముందుకు పోయాడు. ఈ ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి చూస్తే 2003, 2004 ఆయన ముఖ్యమంత్రి అయిన నాటికి 41 లక్షల రూపాయల ఆదాయం. అక్కడి నుంచి ఆదాయం ఆయనదే కాదు, ఆయన కుటుంబ సభ్యులందరిది, ఆయన భార్య, ఆయన కూతురు, కొడుకు అందరిది కలిసి 41 లక్షల రూపాయల ఆదాయం. ఈరోజు 1,000 కోట్ల రూపాయల్లో సంపాదించారు. దీనికి కారణం మీరు చూస్తే 18 కంపెనీలని మొత్తం సబ్సిడీస్ పెట్టారు, సబ్సిడీకి సబ్సిడీ పెట్టారు. ఆ విధంగా ఎక్కడ చూసినా పనులు చేస్తూ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఉదాహరణ మీరు చూస్తే సాండోర్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి కర్ణాటకలో ఆయన తీసుకోవడం, వారు తీసుకున్న తర్వాత 2004 వీళ్ళ అధికారానికి వచ్చే ముందు అది పూర్తి చేయలేకపోయారు. 2004 అధికారానికి వస్తానే 6 నెలల్లో పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత మొదటి సంవత్సరం లాభాలు చూపించి ఆ ప్రాజెక్టులో ఉండే షేర్ని 10 రూపాయల షేర్ని 71 రూపాయలు చేసి మారిషియస్లో 2A అనే కంపెనీ ద్వారా అవన్నీ కొనిపించే పరిస్థితికి వచ్చారు. ఇది మీరు చూస్తే ఈయన కంపెనీలో ఉండే ఒక విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఆడిటర్గా ఉండి ఆయన ఈ కంపెనీకి రాజీనామా చేసి ఆ కంపెనీ ద్వారా మళ్ళా డైరెక్టర్గా ఈ కంపెనీకి వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళ డబ్బులేని. ఇది ఏం చేశారంటే మామూలుగా 17.5% షేర్లు అమ్మి 124 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేశారు. ఇది అవినీతి డబ్బుల్ని ఈ రూట్లో తీసుకొచ్చారు తప్ప ఇంకోటి కాదు. దాని మీద కంపెనీల కింద కంపెనీలు పెట్టుకుంటూ వచ్చారు. ఈరోజు సాక్షి అని ఒక పేపర్ పెట్టారు జగతి పబ్లికేషన్స్ కింద. అది ఆ కంపెనీకి డెలాయిట్ అనే కన్సల్టెన్సీ కంపెనీ అయితే 3,500 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఆ విధంగా 3,500 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేసి 10 రూపాయల షేర్ని 350 రూపాయలు చేసి ఆ విధంగా 10% డిజిన్వెస్ట్మెంట్ చేసి 350 కోట్లు తీసుకొచ్చారు. అంటే మొత్తం మీరు చూసి దానికి ఖర్చు అయింది 225 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. వీళ్ళ దగ్గర 138 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు మిగిలిపోయినాయి. వీళ్ళ షేర్ మాత్రం 10 రూపాయలు తీసుకుంటారు, బయట వాళ్ళ నుంచి 350 రూపాయలకి ఇస్తారు. దానిపైన వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆయన కుమారుడు కంపెనీల్లో వాళ్ళకందరికీ పనులు చేస్తారు. ఈరోజు మీరు చూస్తే ఒక పోర్ట్ ఇచ్చారు ఒక వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి ఒక SEZ ఇచ్చారు, ఇంకొక వ్యక్తి అవినీతితో ల్యాండ్ గ్రాబింగ్తో ఆ ల్యాండ్లన్నీ కొట్టేస్తా ఉంటే వాళ్ళని ప్రోత్సహించి దాన్ని ఎక్కడో బ్యాంకులో పెట్టి అవినీతి డబ్బులు తీసుకుని దాంట్లో షేర్ పెట్టుకున్నారు. ఇంకొక వ్యక్తికి హోటల్ పర్మిషన్ ఇచ్చారు. ఈ విధంగా రకరకాలుగా వాళ్లకు పనులు చేసి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అది కూడా హై ప్రీమియంతో చేపించారు. ఇంకో పక్కన మీరు చూస్తే రఘురామ్ సిమెంట్ పేరు మార్చారు. ఇప్పుడు భారతీ సిమెంట్ అని పేరు పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి గారి కోడల పేరుతో పెట్టుకున్నారు. అయితే ఆ సిమెంట్కి మీరు చూస్తే ఎవరైతే దాల్మియా ఉన్నాడో అతను ఇన్వెస్ట్ చేసింది చూస్తా అంటే 10 రూపాయల షేర్ని ప్రాజెక్టు పూర్తి కాదు ప్రారంభం కాకమునిపే 1,450 రూపాయలకు అమ్మారు. వాళ్ళ షేర్ చూస్తే 75 రూపాయలు 80 రూపాయలు ఉంది. ఎక్కడా భారతదేశంలో ఎప్పుడు కూడా
1450 రూపాయలకి సిమెంట్ షేర్లు పోయింది లేదు. ఆ విధంగా దాన్ని అమ్మే పరిస్థితి వచ్చింది. ఆయనకు పనులు చేశారు. ఈరోజు దీంట్లో మీరు చూస్తే నిన్న మొన్న అందరం పోరాడుతున్నాం. దీంట్లో మీరు చూస్తే అవినీతి కార్యక్రమాలు జరిగాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించారు. అధికారాన్ని పూర్తిగా ఆయన చేతుల్లోకి తీసుకుని నేను ఏం చేసినా జరుగుతుంది, నన్ను ఎవ్వరూ చేయలేరన్న ఉద్దేశంతో ముందుకు పోయారు. ఇటీవల మళ్ళా మీడియాలో వచ్చాయి. దేశం మొత్తం 10,000 మెగావాట్లు దగ్గర 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే విధంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అనేక బెనామీ కంపెనీలతో వేల ఎకరాలన్నీ కొట్టేసి అవన్నీ కూడా హస్తగతం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మేము దేశ స్థాయిలో ఉద్యమించాం. మహాకూటమి ద్వారా ముందుకు పోయాం. అయితే ఇక్కడ మీరు చూస్తే ఒకసారి బాధేస్తుంది. ఎప్పుడైతే సత్యం జరిగిందో ప్రపంచం మొత్తం తెలుగు వారి మీద అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. తెలుగు జాతిని కూడా సందేహించే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ చేశారో చాలా దారుణంగా తెలుగు వారంటేనే ఒక అపనమ్మకం, ఇంకో పక్క ఒక వ్యతిరేకత వచ్చే పరిస్థితి వచ్చింది. నిన్న నేను ఢిల్లీ పోయినప్పుడు శారద్ పవార్తో మాట్లాడాను. మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలని పోతే ఆయన ఒక మాట అన్నాడు, మీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎట్లా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే మీ వాళ్ళ దగ్గర మేము కన్సల్టెన్సీ తీసుకోవాల్సి వస్తుంది, ఆ విధంగా ఉన్నారని చెప్పి ఒక మాట అంటూ ఇంకొక మాట అన్నాడు. మేము అంటున్నాం, ఎవరైనా తెలుగు వాళ్ళు వస్తే జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ మైనింగ్ ఇలాంటివి ఇవ్వద్దండి, ఒకవేళ ఇస్తే మనకే ప్రమాదం వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండమని వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ చెప్పాను. మహారాష్ట్రలో ఢిల్లీలో ఉండే మినిస్టర్ చెప్పానని స్వయంగా ఆయన మాతో అంటూ మీరేం అపార్థం చేసుకోవద్దండి, ఇది జరిగిన మాట వాస్తవం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు నేను పోయినప్పుడు ఎక్కడికి పోయినా నేను ఒక అసర్టివ్గా తెలుగు వారు అన్ని రంగాలలో ముందుకున్నాం. ఈరోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మేమే కడుతున్నాం, బాంబే ఎయిర్పోర్ట్ మేమే చేస్తున్నాం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీరు చూస్తే నెంబర్ 1 ఎయిర్పోర్ట్ ఇన్ ది కంట్రీ మేము తేగలిగాం. రోడ్లు కానీ టెక్నాలజీలో మేము ముందున్నామని చాలా గట్టిగా చెప్పాను. ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఏ విధంగా ఉండాలనో భారతదేశంలో మనం చూపించామని నేను మాట్లాడాను. అదే మాదిరిగా ఐఐటి మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి కాకమునుపు 3% 4% ఉండేటి మనకు సీట్లు వచ్చేటివి. అలాంటిది ప్రతిరోజు నేను మాట్లాడుతూ మన వాళ్ళు తెలివి ఉంది, మీరు గట్టిగా ఫైట్ చేయండి, బాగా చదువుకోండి, మీరు ఏదైనా చేస్తారని చెప్పి నేను ప్రోత్సహించాను. దాని ప్రభావం ఈరోజు ఐఐటీస్ చూస్తే 33% తెలుగువారు అక్కడ ఉన్నారు. ఇటీవల నేను చెప్పిన లెక్కలు కాదు, హెచ్ఆర్డి ఇది పబ్లిసైజ్ చేశారు. అయితే ఈరోజు మనం చూస్తే చాలా బాధాకరం. మన రాష్ట్రాన్ని మనం అన్ని రంగాల్లో పైకి తీసుకుపోవాలని ముందుకు పోయాం. జాతిని అన్ని విధాల ముందుకు తీసుకురావాలని చెప్పి మనం ముందుకు పోయాం. ఆ రోజు మీరు చూస్తే ఎక్కడికి పోయినా ఒక గర్వంతో తలెత్తుకుని జరిగే పరిస్థితి, ప్రపంచంలో ఎవరికంటే కూడా మేము తక్కువ కదనే పరిస్థితి. ఈరోజు మనం మాట్లాడితే అవతల వాడు సందేహించే పరిస్థితి, చిన్నచూపు చూసే పరిస్థితి, ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పక్క ఈ ముఖ్యమంత్రి యొక్క అవినీతి కార్యక్రమాల వల్ల రాష్ట్రం దివాలా తీసింది. ముఖ్యమంత్రి ఆయన బంధువులు బాగుపడ్డారు. కొన్ని వేల మందిని, 1,000 మంది 500 మందినో కోటీశ్వర్లే కాదు వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించడం చేశారు. ఈయన కూడా ఈరోజు డబ్బులు సంపాదించుకొని చట్టాన్ని చేతులు తీసుకుని ఒక అటవిక పాలన చేస్తూ ఒక నియంత మారిగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఏమనుకోకపోతే ఒక నియంత పాలనే కాకుండా ఒక మాఫియా పాలన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి చాలా భయంకరం, బాధాకరం. ఆయన దగ్గర ఎవ్వరూ మాట్లాడడానికి లేదు, వాళ్ళు చెప్పిందే చేయాలి, చేయకపోతే అన్ని విధాలను బాధ పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితిని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇటీవల కాలంలో టీఆర్ఎస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. ఆ విధంగా మనం ముందుకు పోయే సందర్భంలో మీ అందరికీ బాగా తెలుసు, నా ఆలోచన ఒకటే, తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో అగ్ర జాతిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, మీరు ముందుకు పోతాడని మేము చూసి గర్వపడాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ పెట్టడం, నేను ప్రమోట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ ఉద్దేశంతో ఆలోచించినప్పుడు తెలంగాణ ఇష్యూ వచ్చింది. ఒకప్పుడు మనం సమైక్య ఆంధ్రప్రదేశ్తో ముందుకు పోయాం. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ మనోభావాలు వేరేగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఇష్యూలో కూడా సానుకూలంగా ఉంటామని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ఇది నిర్ణయించే ముందు అనేక విధాలుగా చర్చలు చేశాం.